బ్రేకింగ్ న్యూస్. నిషేధిత మావోయిస్టు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి నియమితులయ్యారు. నంబల కేశవరావు అలియాస్ బసవరాజు హత్య తర్వాత మావోయిస్టు టాప్ కమాండ్లో మార్పులు చేశారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ సాయుధ విభాగం అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు చీఫ్ గా ఉన్నారు. తాజాగా సంస్థకు అధిపతిగా నియమించారు. పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ హిడ్మా బస్తర్ ప్రాంతానికి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఏప్రిల్ 2010లో జరిగిన దంతెవాడ ఆకస్మిక దాడి వెనుక ప్రధాన సూత్రధారుల్లో ఒకరు. ఈ దాడిలో దాదాపు 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు పశ్చిమ కనుమల మీదుగా విస్తరించి ఉన్న దక్షిణ భారత గెరిల్లా జోన్ ఏర్పాటుకు ఆయన నాయకత్వం వహించారు. సీనియర్ మావోయిస్టు నాయకుడు కిషన్ జీ మరణం తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ సమయంలో పశ్చిమ బెంగాల్లో లాల్గఢ్ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఆయన్ను నియమించారు. నిషేధిత మావోయిస్టు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి నియమితులయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా అటు నంబర్ల కేశవరావు స్థానంలో తిప్పిరి తిరుపతిని నియమిస్తూ అటు కేంద్ర కమిటీ మావోయిస్టు కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే నంబర్ల కేశవరావు కొన్నాళ్ళ క్రితం ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి తీవ్ర కసరత్తు చేశారు. దాదాపు 11 మందిని దీనికోసం ఎంపిక చేసినప్పటికీ చివరికి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి సంబంధించిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి అతను కూడా ఛార్జ్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. దేవుజీ దేవన్న అనే పేరుతోటి మావోయిస్టు కేంద్ర కమిటీలో పనిచేస్తున్నారు. అయితే దాదాపు 30 సంవత్సరాల పార్టీలో ఉండి అక్కడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఎదగడం జరిగింది. అయితే కరీంనగర్ జిల్లా చెందిన ఇతను దాదాపు దంతెవాడ ఆకస్మిక దాడికి సంబంధించి కూడా అతను తీవ్ర స్థాయిలో చేసిన కూడా ఉన్నాయి. అంతేకాకుండా చాలా వరకు చూసిన మెరుపుదారుల్లో అతను కీలక సూత్రధారిగా ఉంటాడు. అందుకని మిలిషియా కమిటీ సంబంధించి చీఫ్ గా కొనసాగుతున్నాడు. అయితే పశ్చిమ కనుమల నుంచి చూసిన దక్షిణ భారతాన్ని గెరిల్లా జోన్గా మార్చి అక్కడి నుంచి విస్తృతంగా దాడులు చేయడంలో అతను పిస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా కిషన్ జీ మరణం తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ సమయంలో పశ్చిమ బెంగాల్ లాల్గఢ్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అక్కడి నుంచి తీవ్ర అక్కడ ఏదైతే పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టడానికి అక్కడ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అక్కడి నుంచి ఆ ఫ్యాక్టరీలు రాకుండా కూడా చూడడం జరిగింది. అయితే ప్లానింగ్ చేయడం కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, పార్టీని సమర్థంగా నడపడం కావచ్చు, లేకుంటే ఆయుధాల సేకరణ కావచ్చు, లేకుంటే మిగతా సంబంధించి అంటే పార్టీ పరంగా చూస్తే అన్ని విధాలుగా అర్హుడైన తిరుపతిని నియమిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. అతను ఛార్జ్ కూడా తీసుకుంటుగా ఇప్పటికున్న సమాచారం. అయితే ఫర్దర్ గా ఇంకా ఎవరెవరు నియమించబోతున్నా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.